నమస్తే V3 న్యూస్ తెలంగాణ ఎలక్షన్ ఫైట్ స్వాగతం. తెలంగాణ ఎలక్షన్ ఫైట్ అయిపోయింది, విజయ తీరాలకు చేరారు. మరి ఇప్పుడు చూసుకుంటే విశ్లేషణకు వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు ఉన్నారు. వారిని అడిగి మరి తమ ఓటమికి కారణాలు ఏంటి, అసలు ఓటమికి ఎందుకు వాళ్ళు చేరుకున్నారు, మరికొన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. చూసినట్టయితే మొత్తం మీద ప్రజాకూటమి ఒక దూదుమ్మి మోగిస్తున్న సమయంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థాయికి వచ్చింది. కారణాలు ఏవే ఉంటాయి? అందరికీ సత్యంగా తెలిసిన విషయాలు అందరికీ తెలుసు. చిన్న పిల్లోడి నుంచి పెద్దవాళ్ళకి ఎవరిని అడిగినా చెప్తారు. మేము నిన్నటి వరకు జరిగినటువంటి ఈ ఎలక్షన్లో మేము ప్రతి కాన్స్టిట్యున్సీలో వెళ్ళినప్పుడు పల్లెలకు వెళ్ళాము, పట్టణాలకు వెళ్ళాము, ప్రతి చోట వెళ్ళాము. కానీ ప్రతి చోట టీఆర్ఎస్కి వ్యతిరేకంగానే ఉంది. ఎవరిని అడిగినా కూడా చదువుకున్న వాళ్ళైనా సరే, చదువుకోనుడైనా సరే, వ్యవసాయదారుడైనా సరే, రైతైనా సరే, ఎవరైనా సరే ఒకే మాట చెప్పింది ఏంది, మేము ఈసారి అలసిపోయాము, మేము కాంగ్రెస్కి ఓటేస్తాము, తెలుగు చేతి గుర్తుకి ప్రజాకూటమికి ఓటేస్తాము అనే మాటలు మనకు ప్రతి చోట వినబడినాయి. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి వ్యతిరేకత భావాలు ఎక్కువైపోయి ప్రజల్లో ఆ విధంగా మనకి పట్టం గడదాం అనుకున్నటువంటి ఈ ప్రజాస్వామ్యంలో మేమైతే మీరు అడిగినట్టు ఓటమి అన్నారు, మేమైతే ఓటమి అనే మాటకి నేనేమంటాను, మేము నైతికంగా ఓడిపోలేదు అని అంటాను నేను. ఎందుకంటే ప్రజా ఆదరణ, ప్రజల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అభిమానము ఎప్పుడూ చావలేదు. కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పుడు ఉన్నదానికన్నా అభిమానం ఇంకా పెరిగింది ప్రజల్లో, కానీ తగ్గలేదు. కేవలం ఒక టెక్నాలజీ వాడి ఈరోజు మనము ఏదైనా సరే, ఒక సెల్ ఫోన్ ఉందంటే దాన్ని ఎంతో మంచి కోసం ఉపయోగిస్తాం, అట్ ద సేమ్ టైం దాన్ని చెడుకు కూడా ఉపయోగించవచ్చు. ఈరోజు ఇంటర్నెట్ ఉందంటే అందరూ అందులో ఎంతో మంచిని వెతుకునే వాళ్ళు మంచిని వెతుక్కుంటారు, చెడును వెతుకునే వాళ్ళు చెడును వెతుకుంటారు. అదేవిధంగా ఈరోజు ఈ రాజకీయంగా దాన్ని కూడా ఉపయోగించి కుట్ర పొందారు. ఎందుకంటే ఇంతకుముందు జనాల దగ్గర డబ్బులు ఇచ్చి ఇంకో రంగం మర్మము ఏదో ఒకటి చేసి గెలవాలనే ఆలోచన ఉండేది. ఈయన ఇక్కడ రెండు రకాలుగా లబ్ధి పొందాడు. ఏంటంటే ఒకటి డబ్బుతో చల్లుకున్నాడు జనాల మీద, సుమారుగా ఒక 2000 కోట్ల వరకు ఖర్చు పెట్టాడు. ఒకవేళ ప్రజల వ్యతిరేకతనే లేదు అని అనుకుంటే అంత డబ్బు చల్లాల్సిన అవసరం ఏముంది? మీరు చేసినటువంటి సంక్షేమ పథకాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి గెలిచే అవకాశం మీకు ఉన్నప్పుడు ఇంత వ్యతిరేకత భావన ఎందుకు వచ్చింది ప్రజల్లో? మీరు అంత డబ్బు చల్లుకొని 3 నెలలు ఒక్కరోజు కూడా ఆపకుండా జనాల మధ్యలో మీకు వెళ్ళినప్పుడు ప్రతిసారి వ్యతిరేకత కనపడింది. ఒకవేళ మీరే మంచి పనులు చేస్తుంటే జనాలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారు? అదొక పాయింట్. అయితే ఒకటి ఈసీని కొనుక్కున్నారు. నేను ఈరోజు అనేది ఏంటంటే డబ్బులు ఏ విధంగా చల్లాడు, 2-3 రకాలుగా ప్రయోగాలు చేసి ఏదైతే అది 2-3 రాళ్ళు కొడదాము, ఏది తగులితే అది తగులుతుంది అనే భావనలో వెళ్ళినటువంటి ఇప్పుడు అందరూ ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు గెలిచిన తర్వాత ప్రజల మధ్యలో ఉంటాడు. మన ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో ఉండి ఇట్లాంటి ట్రిక్లన్నీ ప్లే చేశాడు. ప్రజలకు ఏం కావాలి, ప్రజల అందుబాటులో ఉండాలనేది కాకుండా ఫస్ట్ సంవత్సరం వచ్చినప్పుడు ఒక సంవత్సరం ఏమన్నాడంటే మొన్ననే పుట్టిన బిడ్డ పురుడు పోసుకున్నది, అప్పుడే మీరు అడిగినవన్నీ అవుతాయా అన్నాడు. 2వ సంవత్సరం అలా టైంపాస్ చేశాడు. 3వ సంవత్సరం గేమ్ ప్లాన్ చేశాడు. ఓకే, ఇదన్నీ చూసుకున్నట్టు పోతే టీఆర్ఎస్ ప్రభుత్వం బాగా చేయలేదని కేవలం ఈ సృష్టి మొత్తం కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ కల్పితమే. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా గెలిచే దుదిమి ఉన్నట్టయితే, లేకపోతే ప్రజల వ్యతిరేకత వచ్చినట్టయితే కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదని కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు. దీన్ని అదే చెప్పబోతున్నారు. మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఒకవేళ గెలిచే ఆలోచనలు వాళ్ళకి అంతా బాగా ఉంటే చూడండి, మా నాయకులను అందరినీ ఒక 2 నెలల ముందు అరెస్ట్ చేయడాలు మొదలుపెట్టి వాళ్ళ మీద ఎన్నో రకాలుగా కేసులు బనాయించి అది కూడా ఆయనకి ఏమంటారు, అది కూడా సరిపోలేదు ఆయనకి. ఆ విధంగా ఓటమి పాలు చేద్దాం అనుకున్నాడు. అది కూడా ఎక్కడ కూడా క్లీన్ చీట్లో బయటికి వెళ్ళాం మనం. సో దాని తర్వాత 2వ స్టెప్ ఏం చేశాడు, డబ్బులు చల్లాడు. 3వ స్టెప్ ఇంకా దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకా 2-3 ఎలక్షన్లు ఉన్నాయన్నప్పటికీ భౌతికంగా దాడులు చేశాడు. అంటే ఇప్పుడు దాడులు చేశారు. అంటే మీరు ఒకవేళ గెలిచే ఆలోచనలు ఉంటే ప్రతిపక్షాలకు ఎందుకు భయపడ్డారు మీరు? మేము అనేది ఒకటే క్వశ్చన్ ఇస్తాం. ప్రతి చోట ఇన్ని సభలు మీరు 80-90 సభలు పెట్టాలనుకున్నారు, మీరు పెట్టారు.
ముందు నుంచే మీరు 100 సీట్లు వస్తాయని ఎట్లా క్యాలిక్యులేషన్ చేశారో పేర్లతో సహా చెప్పారు. ఏ విధంగా చెప్పారు? జానారెడ్డి ఓడిపోతాడు, రేవంత్ రెడ్డి ఓడిపోతాడు, పలానా పలానా అని. నేను నా దగ్గర కావాలంటే అప్డేట్స్ అన్నీ మీరు కూడా చెప్పారు కదా, గజ్వేల్లో కేసీఆర్ కూడా ఓడిపోతున్నాడని. అరే కేసీఆర్ ఓడిపోతున్నాడు అన్నాం కానీ పలానా పేర్లు అందరూ చెప్పలేదు కదా. ముఖ్యమంత్రి ఎందుకోసం అన్నాము? మీరు ఫామ్ హౌస్ లో ఉన్నారు, ప్రజల మనసులో. ఇప్పుడు ప్రభుత్వం అనేది పలానా వాళ్ళని ఖచ్చితంగా ఓడగొట్టి తీరుతామని చెప్తారు. అంటే ఖచ్చితంగా ఓడిపోతాము అని అంటే ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరును అని అంటే సరే అండి, మొత్తానికే మీరు చెప్పిన లిస్ట్ క్లీన్ చీట్ గా ఓడిపోయింది. ప్రజలు ఓడగొట్టలేదు, ఓన్లీ ఓటు మేము అడిగాం వివి ప్యాడ్స్ మాకు చూపించండి, ఏదైతే ఈ ఈవీఎంలలో ఉన్నాయో ఇవి అవి మాకు టాలీ కావాలి. శాటిలైట్ త్రూ మీరు చేసినటువంటి ఈ ట్యాంపరింగ్ కి మీరు ఇది మాన్యువల్ గా మనం ఒక స్లిప్ వస్తుంది, మాన్యువల్ ఓటింగ్ వేసినట్టే ఆ స్లిప్లు సేమ్ డే ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దున వచ్చి ఈ రోజు ప్రమాణ స్వీకారం అయిపోయి రేపు దాన్ని కూడా మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మేము నిన్నటి వరకు ఆ రోజు సేమ్ డే ఇదే ఈసీ అయితే నేను ఓటేసినోని నాకు అడిగే హక్కు లేదా, బాధ్యత లేదా? నా కాన్స్టిట్యున్సీలో నేను ప్రజల మధ్యలో ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తిని నా కాన్స్టిట్యున్సీలో రీకౌంటింగ్ అడిగినప్పుడు నాకు అధికారం లేదా? మీరు ఎందుకు చేయలేదు? వివి ప్యాడ్స్ని మేము అడిగాము, మీరు కౌంటింగ్ చేయమని ఎందుకు? 4 రాష్ట్రాల్లో కూడా అలాగే పరిస్థితి ఏర్పడింది. మరి ఎవరు ఇప్పుడు మా చేతిలో అధికారం ఉందా అండి? ట్యాంపరింగ్ అధికారం ఉందని మా చేతిలో అక్కడ ప్రజలు అంటారు, ఇక్కడ మాత్రం ఈవీఎం అంటారు. 100% మేము కాలేదంటే మేము డే 1 చెప్తున్నాము. అక్కడ సెంట్రల్ లెవెల్లో బీజేపీ ఉండి ఈరోజు వీళ్ళతో ఆడించి ఇప్పుడు నాకైతే తలదించుకునే పరిస్థితి. ఒక నేషనల్ పార్టీ బీజేపీ సెంట్రల్లో హోదా ఉన్నటువంటి పార్టీ వాళ్లకు ఒత్తాసపడికి వాళ్ళని సంఖలో పెట్టుకున్నటువంటి పార్టీ వాళ్ళు ఏం చేశారు? కాళ్ళ కింద, నేను చెప్తున్నాను వినండి, వాళ్ళని కాళ్ళ కింద వేసి తొక్కారు. ఈరోజు మీ పరిస్థితి ఏంటి? 5 నుంచి 1 తెచ్చారు, అది కూడా అతి కష్టం మీద. పాపం రాజాసింగ్ ఎలాగో బయటపడి 40,000 మెజార్టీతో, అదృష్టవంతుడు మెజార్టీతో బయటకు వచ్చాడు ఆయన. ఇంకోటి ఆయన ఏమనుకున్నాడంటే నియంత పాలన ఆయనకు అలవాటు, నియంతగా ఉండాలి, ప్రతిపక్షంలో మాకు మాట్లాడే వాళ్ళు ఉండొద్దు, ప్రతిపక్షంలో అసెంబ్లీలో మేము మాట్లాడడానికి ప్రతిపక్షం అనేది స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉండొద్దు అనేది కోమటిరెడ్డి పేరు చెప్పాడు, మన రేవంత్ రెడ్డి పేరు చెప్పాడు. ఇలా చెప్పుకుంటూ పోయిన ఈరోజు ఓడిపోయినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన టార్గెట్ చేసినటువంటి నాయకులు ఏ రోజైతే అసెంబ్లీలో గొడవ అయ్యి ఇద్దరిని సస్పెండ్, కోమటిరెడ్డి సంపత్ గారిని ఇద్దరిని సస్పెండ్ చేయబడిందో అప్పటి నుంచే కాంగ్రెస్ మీద టార్గెట్ పెట్టారు. కానీ అది అప్పటి నుంచి ప్రజల్లో మాకున్నటువంటి అభిమానం ఇంకా పెరిగిందే తప్ప తగ్గలేదు. ఈ రోజు కూడా ఓట్ బ్యాంక్ మీరు ఈ రోజు వరకు నిన్నటి వరకు, ఇప్పుడు ప్రమాణ స్వీకారం అయిపోయాక అక్కడ ఏం గందరగోళం జరిగిందో మేము చెప్పలేము. కానీ నిన్నటి వరకు మేము ఈసీని ఎంత ఆశ్రయించినా మేము బ్యాలెట్ బాక్స్ని, మేము ఈ వివి ప్యాడ్స్ని మీరు అడిగింది చూయించము, మేము చూయించిందే మీరు చూడాలి అన్నారు. దానికి ఆంక్షలు ఎందుకు? నేను ఒక క్యాండిడేట్గా ఇది ఓపెన్ చెయ్యి అంటే ఓపెన్ చేయాల్సిన నీకు కనీస బాధ్యత నీది కదా. నువ్వు ఈరోజు కమిషన్కి ఏముంది? నేను ఈరోజు కంటెస్ట్ చేస్తున్నా, నాకు దాని మీద అనుమానం ఉంది, నువ్వు దాన్ని ఓపెన్ చేయాలి, నీకు ఓపెన్ చేయను అనడానికి నీకేం బాధ్యత ఉంది అక్కడ? అంటే నువ్వు లొంగిపోయావు. చెయ్యాలి, డెఫినెట్ గా మాకు అనుమానం ఉంది, మాకు అనుమానం ఉన్నప్పుడు చెయ్యాలి కదా. అంటే ఏమంటారు? మీరు ఇప్పటికీ మీరు చూడండి, ప్రతి చోట 400, 500 ఎక్కడైతే మన ఎంత పోలైందో దానికన్నా ఎక్కువగా రిజల్ట్ వచ్చింది. అంటే ఏంటి ఇది? మ్యానిపులేట్ కాదు, సోషల్ మీడియాలో. అవును, సోషల్ మీడియా. మరి మీరు మొన్న సోషల్ మీడియాలో 90 సీట్లు 95 సీట్లు వస్తాయి అని మీరంతా మీడియాతో చెప్పించుకున్నప్పుడు అది మీరు నమ్మొద్దు అని మేమన్నంటే నమ్మాలి. వాళ్ళు సర్వే చేశారు అంటే మీ వరకు వస్తే ఒకటి, మా వరకు ఒకటి వస్తే ఒకటే. మరి లగడపాటి సర్వేలు చేసిన తర్వాత ఈ 3 ఆయనకి ఫలించలేదు కాబట్టి 4వది లగడపాటి సర్వే చేసిన తర్వాత ఆయన భయపడిన తర్వాత శాటిలైట్ త్రూ జరిగినటువంటి ఈ అరాచకము ఏదైతే ఈవీఎం మిషన్లలో ఉంది, శాటిలైట్ త్రూ మొత్తం గ్యాంబ్లింగ్ జరిగింది, అక్కడే మొత్తం పాడైపోయింది. మిగతా 4 రాష్ట్రాలలో మరి అక్కడ జరగలేదు కాబట్టి అనలేదండి. ఇప్పుడు కూడా రెడీ ఉన్నాం. వాళ్ళకి అడగమనండి, మేము వద్దంటున్నామా? బీజేపీని అడగండి, ఇదేమన్నా వీళ్ళు అడగమనండి. నాకు అనుమానం ఉందంటే డెఫినెట్ గా ఒకటండి, మొత్తం పుట్టిన ఒక వ్యక్తికి అధికారం ఉండేది ఓటు హక్కు. ఆ ఓటు హక్కుని మనం కరెక్ట్ ఉపయోగించామా లేదా అనేది మనం తప్పకుండా దాన్ని అడిగే హక్కు మాత్రం మన హక్కు కదా అది. దాన్ని అడగడానికి ఎవరికైనా రైట్స్ ఉన్నాయి. భగవంతుడు కానీ రాజకీయాల్లో మనకిచ్చినటువంటి
హక్కు అది ఒకటి. దాన్ని మనం ఫుల్ఫిల్గా ఫిల్ చేసామా లేదా అనేది ఎవరికైనా నైతిక హక్కు ఉంది, అడగడానికి అధికారం ఉంది. వెళ్ళమనండి, మేము వద్దన్నామా, ఈ రోజు కూడా రెడీగా ఉన్నాం. ఇంకా ఒకవేళ అట్లా వెళ్తే కనుక మేమే ఇంకా ఎక్కువ బెనిఫిట్ అవుతాం. రాజస్థాన్లో కానీ ఛత్తీస్గఢ్లో ఇంకెక్కడైనా మధ్యప్రదేశ్లో కానీ ఇంకెక్కడికైనా వెళ్ళినా కూడా మేమే బెనిఫిట్ అవుతాం. ఇంకో 4 సీట్లు మాకే యాడ్ అవుతాయని నాకైతే గట్టి నమ్మకం ఉంది. ఈరోజు వాళ్ళు అడగట్లేదు, మరి గెలిచినంత మాత్రం ఏమని లేదు. వాళ్ళకి నమ్మకం ఉందేమో వదిలేస్తారు, నమ్మకం లేకపోతే వాళ్ళని అడగమనండి, మేము రెడీగా ఉన్నాం దానికి. వీఆర్ రెడీ టు షో ద రిజల్ట్. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రజా తీర్పును అంగీకరిస్తలేదు, ఓటమి. నేను ప్రజా తీర్పు అనలేదండి, ప్రజలు కరెక్ట్ గా వేశారు ఓటు. ప్రజల తీర్పు కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఏది ఏమైనా ఎంత ఏం చేసినా గెలుపు ఓటమి అనేది రాజకీయంలో సహజము, దాన్ని మేము అంగీకరిస్తున్నాము. మీరు అక్రమంగా వచ్చినా ఎలా వచ్చినా ఈరోజు మీరు అధికారం చేపట్టారు కాబట్టి డెఫినెట్గా ప్రజా తీర్పు అనే మేము అనుకుంటాం, దీన్ని మేము అంగీకరిస్తున్నాం. ఇది ఈ రోజు కాకపోయినా 2023లో మళ్ళీ మేము రెడీగా ఉన్నాం. మేము మాది నేషనల్ పార్టీ, మేము 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు మేమేం వెనక్కి తగ్గేది లేదు కదా. మేము మళ్ళీ వాట్ ఈజ్ వై అని మేము ప్రూవ్ చేసుకోగలుగుతాం, మాకు ఆ శక్తి ఉంది. ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు 10 సంవత్సరాలు చేయలేదా, తర్వాత ఇప్పుడు మీరు వచ్చారు, మీకు 10 సంవత్సరాలు మళ్ళీ ప్రజలు అవకాశం ఇచ్చారనుకుందాం. అంతకుముందు కూడా తెలుగుదేశం చేసింది, 10 సంవత్సరాల అవకాశం వచ్చింది. తర్వాత మళ్ళీ ప్రజలు ఏమన్నారు, కాంగ్రెస్ కావాలని మళ్ళీ కాంగ్రెస్ని ఎన్నుకున్నారు. అలాగా గెలుపు ఓటమిలు సహజము, మేము దానికేమి కుంగిపోయేది లేదు, దానికేం బాధపడేది లేదు. ఈరోజు ప్రజాక్షేత్రంలో ఉన్నా లేకున్నా మేము గెలిచినా ఓడినా ప్రజల సేవలో మాత్రం ఉండేవాళ్ళం ఉన్నాం. డెఫినెట్గా ఈరోజు మీరేమన్నా ప్రజల్లో ఏదైనా తప్పు చేస్తే మాత్రం డెఫినెట్గా ప్రతిపక్షాల్లో మేముండి ప్రజలకు కావాల్సిన సంక్షేమం ఏదైతే ఉందో దాని విషయంలో పోరాడి ప్రజలకు న్యాయం చేసే విధంగానే మేము రెడీగా ఉంటాము. ఈరోజు కాదు, ఇంకా మా జీవిత కాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రెడీగా ఉన్నారని చెప్పడానికి నేను మాత్రం సంతోషిస్తున్నాను. ఎందుకంటే నైతికంగా మేము ఓడిపోలేదు, దానికి మేము ఎక్కడ బెదురుకోవట్లేదు, మేము ఎక్కడ చలించట్లేదు. అయితే ఇప్పుడు చాలా అంటే బయట కానీ ప్రజలు కానీ పబ్లిక్గా మాట్లాడుకుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో నాయకులకు మధ్య నాయకులకు సయోధ్య కుదరదు. అది కాక మళ్ళీ చంద్రబాబు నాయుడుని, అది కాక చాడామల్లిని, అది కాక కోదండరామ్ని తీసుకొని వచ్చారు. అక్కడక్కడ నాయకులకు సయోధ్య చెదరక ఎవరి మీద ఒకరు కోఆపరేషన్ చేయకుండా చాలా చోట్ల ఓడిపోయారంటటువంటి ఒక వార్త కూడా వినబడుతుంది. దీన్ని ఎలా చూడాలి? టీడీపీ ఇంతకుముందు ఒక 15 సీట్లు గెలిచింది కదండి 2014లో. వాళ్ళ క్యాడర్ లేదని ఎట్లా అనుకుంటాం? కాంగ్రెస్తో కలిసింది అని అంటే ఇప్పుడు 2014లో బీజేపీతో కలిసింది, అప్పుడు గెలవలేదా? ఎవరితో ఎవరు గెలవడం అనేది కాదు ఇది ప్రజాక్షేత్రము. ఎప్పుడు శాశ్వత శత్రువులు ఉండరు, ఎవరు శాశ్వత మిత్రులు ఉండరు రాజకీయాలు. కాబట్టి ఇది ఒకటే ఎజెండా, ఏదైనా ఎజెండా ఒకటే అనేది మేము అనుకున్నాము. కేసీఆర్ చేస్తున్నటువంటి అరాచకాల్ని పక్కకు తప్పించడానికి మేము వస్తున్నాం ప్రజాక్షేత్రంలో. ప్రజలు అంగీకరించారు దాన్ని. వద్దు అనుకుంటే ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల నాడి చూసాం, మేము క్యాన్వసింగ్ చేసినప్పుడు ప్రజల నాడి చూసాం. ఎక్కడ కూడా ఇది మామూలుగా నాయకులు కానీ ఇట్లా ప్రతిపక్షాలు మాట్లాడుకునే మాటలు కానీ ఎక్కడ కూడా ప్రజల నుంచి రాలేదు. మీరు వద్దు టీడీపీతో పొత్తు పెట్టుకోవద్దని ఎవరు అనలేదు. ఇంకోటి ఏంటంటే కోదండరామ్తో అన్నారు. కోదండరామ గారు పార్టీ కోసం ఒక పార్టీ అనే విధంగా రాలేదైనా, ఆయన ఉద్యమకారుడు. అలాంటి వ్యక్తిని మనం ఎందుకు తిరస్కరించాలి? ఆయననే విరక్తి పుట్టాడు కేసీఆర్తో. కేసీఆర్ చేస్తున్నటువంటి అరాచకాలు, టీఆర్ఎస్ చేస్తున్నటువంటి అరాచకలమైన పనులకి సరే ఏదనుకున్నా కూడా ఆయన చేస్తున్నటువంటి పనులను పక్కకు తప్పించాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి అనుకుని నలుగురు ఏకమయ్యారు. అంతే తప్పించి వాళ్ళు రావడం వల్ల మనకు నష్టం జరిగింది అనేది నిన్నటి వరకు ఏకంగా ఉండి ఈరోజు వాళ్ళ వల్ల నష్టం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒప్పుకోద్దాం. అయితే ఇంకొక విషయం చెప్పుకున్నట్టయితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మేము డెవలప్ చేసాం హైదరాబాద్ని అంటే కాంగ్రెస్ అంగీకరించలేదు. అదే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ కలిసినప్పుడు హైదరాబాద్ తీసుకొని వచ్చి హైదరాబాద్ను డెవలప్ చేసింది, సైబర్ టవర్ చేసింది నేనే, సైదాబాద్ ఏర్పాటు చేసింది నేనే అని చెప్పినప్పుడు చప్పట్లు కొట్టారు. ఇదెక్కడ న్యాయం అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. దీని ఎలా రకం చూడాలి? సరే అండి, ఏదైనా నిజాలు ఉంటాయి. ఎవరు చేసినా కూడా చేసినట్టే, ఎవరు మంచి పనులు చేసినా చేసినట్టే. ఎవరు ఒప్పుకోలేదు అనడానికి హైటెక్ సిటీ తెచ్చింది చంద్రబాబు నాయుడు అని అందరికీ తెలుసు. ఇది జగమెదిగిన సత్యం. ఇది మీరు చెప్పినా నేను చెప్పినా కాంగ్రెస్ అన్నా ప్రతిపక్షం ఎవరు అన్నా కూడా దీనికి ప్రజలు మాత్రం ఎవరు కూడా నమ్మరు. దాన్ని ప్రతి ఒక్కరికి తెలిసింది. ఈరోజు ఎన్నో లక్షల మందికి ఉపాధి కలిగించినటువంటి హైటెక్ సిటీలో మన సైబరాబాద్ సిటీని ఈరోజు డెవలప్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు కాన్సెప్ట్ ఆయనదే అయినా పూర్తి చేసింది. ఎయిర్పోర్ట్
ఎయిర్పోర్ట్ లైన్ని అంతా క్లియర్ చేసింది కాంగ్రెస్ అయినా కూడా ఒక్కళ్ళు చేస్తే ఈరోజు ఆయన చెప్పుకుంటున్నటువంటి మెట్రో రైల్ని ఆ రోజు వద్దు రక్తపాతాలు అవుతుంది అన్నటువంటి కేసీఆర్ ఈరోజు నేను అని చప్పట్లు కొట్టుకోవట్లేదా? అలాగే ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను వద్దు అంటాను, నువ్వు వచ్చాక దానికి ఇనాగ్రేషన్ చేసుకుంటే నేను చేశానని గొప్పలే ఉండదు. నేను మీకు ఇందాకే చెప్పాను, రాజకీయం అనే మాటలు ఒక రకంగా ఉంటాయి, బయటికి వచ్చి నిజాలు మాట్లాడుకునేది వేదే ఉంటుంది జనాల మధ్యలో. అది చేసింది నగ్న సత్యం, అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం అది. సైబరాబాద్ ఈరోజు ఐటీ డెవలప్మెంట్ని హైదరాబాద్ని ఒకటి మొత్తానికి భారతదేశానికి ఐటీ రావడం అనేది రాజీవ్ గాంధీ ఎలాగైతే కారణమో, ఈరోజు మనం వాడుతున్నటువంటి ఏటీఎంలు ఏ విధంగా అయితే రాజీవ్ గాంధీ గారు కారణమో, అలాగా హైదరాబాద్కి ఐటీ రంగం రావడానికి, ఇంత డెవలప్ కావడానికి చంద్రబాబు నాయుడు కారణమని ఎవరైనా చెప్తారు. చిన్నపిల్లల్ని అడిగినా ఈ రోజు ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగులుగా అవకాశం పొందినవాడు ఎవరైనా చెప్తారు. దానికి మీరు చెప్తున్నట్టుగా చూస్తే, ఈ రకంగా చూస్తే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ను డెవలప్ చేసినని ప్రచారం చేసుకుంటే, మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేస్తాడు, ఆయన కీలుబొమ్మగానే ఉంటాడు చంద్రబాబు నాయుడు అనే వార్త ఉంది. మరి దీన్ని ఎలా చూడాలి? కీలుబొమ్మని చేస్తారని ఎవరు అన్నారండి? అంటే ప్రజలు చాలా నాయకులుగానే అదే చెప్పాను. చంద్రబాబు నాయుడు అన్నారా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారా, రాహుల్ గాంధీ గారు అన్నారా? పెద్ద అంటే 10 సంవత్సరాలు కాదు. నేను అదే చెప్పాను. మీరు సైబరాబాద్ ఆయన కట్టారంటే కాంగ్రెస్ తిట్టారు అని అంటే నేను మీకు చెప్పింది ఒకటి, ఎవరు ఏదన్నా సత్యాలు మాత్రం సత్యాలుగానే ఉంటాయి. అంటే కాంగ్రెస్ పార్టీ మన కోణంలో ఆయన ఏమన్నారు, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని గద్దె దింపాలి అని అంటే అందరం ఏకం కావాలి, అదే కాన్సెప్ట్. నేను గద్దె ఎక్కాలని కాదు, లేదు అంటే 13 సీట్లకి ఎందుకు కాంప్రమైజ్ అవుతుండే. ఒకవేళ టీడీపీనే నేను ముఖ్యమంత్రి కావాలి అనుకుంటే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు, కానీ టీడీపీతో కాంగ్రెస్ వెళ్ళి పొత్తు పెట్టుకోలేదు. మాకే ఒకవేళ గద్దె కావాలంటే డిమాండ్ చేసి మేము ఓడిపోయినా గెలిచినా మాకు సంబంధం లేదు, మాకు 50 సీట్లు కావాలి. వాళ్ళకు 30 సీట్ల కెపాసిటీ ఉన్నా ఒక 15 సీట్లు 13 సీట్లు ఎందుకు అంగీకరించారు వాళ్ళు? అంటే గద్దె ఎక్కాలని ఆలోచనలు ఉంటే 13 సీట్లతో అయిపోద్ది కదా. ముఖ్యమంత్రి కాడు కదా 13 సీట్లకి, అందులో 13కి 13 గెలవరు కదా, మా అంటే 8-9 గెలుస్తారు. 8-9కి ముఖ్యమంత్రి అయిపోడు కదా. అయితే మీరన్న ప్రకారం చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ సీట్లు, తక్కువ ఎంపీ సీట్లు ఉండి ఎంపీ సీట్లు 280 సీట్లు వస్తేనే ప్రధానమంత్రి అవుతాడు. మరి మాకు ఒక 18 కానీ మాకు 19 వస్తే కానీ కేంద్రంలో చక్రం తిప్పుతా అని అంటారు. అంటే మరి 13 సీట్లు వస్తే చక్రం తిప్పే అవకాశం ఉందేమో. చక్రం తిప్పుతా అంటారు కానీ నేను ప్రధానమంత్రి అవుతాను అనలేదు. చక్రం తిప్పడం అంటే ప్రధానమంత్రి కూడా ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా. ఇంతకుముందు కూడా 2009లో అంతకుముందు జరిగిన ఎలక్షన్లలో కూటమిలో ఉన్నారైనా. కూటమిలో ఉన్నప్పుడు ఆయన ప్రధానమంత్రి అయ్యాడా? చక్రం తిప్పుతా అంటారు కదా, అప్పుడు కూడా అన్నాడు కదా. చక్రం తిప్పితే వాళ్ళ చేతిలో ముఖ్యమంత్రి కూడా వాళ్ళ చేతిలో ఉండే అవకాశం ఉందేమో. లేదండి, అప్పుడు కూడా అన్నాడు కదా. అప్పుడు ఈ ప్రశ్న అడిగింటే సమాధానం అప్పుడు ఏది వచ్చేదో ఇప్పుడు కూడా అదే వచ్చేది. మొత్తం మీద చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్లో మేము చేసింది చెప్పుకోలేదు, హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు చేసింది చెప్పుకోవడానికి పరిమితమైందని కూడా అంటారు. ఎవరు చేసింది కేవలం చంద్రబాబు నాయుడు చెప్పింది హైదరాబాద్ పరిమితం. హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు పొందినప్పుడు కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్కు చేసింది చెప్పుకోకుండా చంద్రబాబు నాయుడు చేసిందే చెప్పిందంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. ఎందుకన్నారు అది? కేసీఆర్ ప్రతి సభలో వెళ్ళి చంద్రబాబు నాయుడుని తిట్టడం మొదలుపెట్టాడు. ఆయన పని ఏంది, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, ముందు నేను ప్రజలకు ఏం చేయబోతున్నానని చెప్పుకోకుండా అదే పనిగా ప్రతి సభలో చంద్రబాబు నాయుడుని తిట్టడం మొదలుపెట్టాడు. అంతకుముందు కాంగ్రెస్ అనలేదు, టీడీపీ అనలేదు, చంద్రబాబు నాయుడు అనలేదు. నేను ఇవి చేశాను, నేను ఈ గొప్పలు చేశానని చెప్పుకోలేదు, ప్రజలకు తెలుసు కాబట్టి ఆయన అనలేదు. ఎప్పుడైతే ఆయన పదే ఒక మాట తప్పుడు మాట అన్నాడు, హైదరాబాద్ నగరాన్ని నేను నిర్మించాను అని అంటే అది తప్పుడు మాట కాబట్టి దానికి ఎక్స్ప్లెనేషన్కి నేను హైదరాబాద్ నగరాన్ని నిర్మించలేదయ్యా బాబు, నేను సైబరాబాద్ సిటీని నేను నిర్మించాను, నేను తయారు చేయించాను అని చెప్పడానికి చెప్పినటువంటి పాదులు. ఎందుకంటే ప్రతిపక్షం ఏదైనా మాట్లాడింది అంటే దానికి సమాధానం చెప్పకపోతే అయితే దద్దమని అయి ఉండాలి, లేదు అంటే మనం తప్పు చేసన్నా ఉండాలి. కాబట్టి దానికి సమాధానం చెప్పుకునేది ఆయన అడిగాడు, ఈయన సమాధానం చెప్పాడు. కాంగ్రెస్ అడగలేదు, కాంగ్రెస్ ప్రజలు అడగలేదు. కాబట్టి ఎవరు అడిగారో వాళ్ళకి ఆన్సర్ చెప్పాడు ఆయన, ప్రజలకు కాదు ఆయన చెప్పింది. కేసీఆర్కి సమాధానం చెప్పాడు ఆయన. అయితే చూసుకున్నట్టయితే టీడీపీ పార్టీకి ఇక్కడ ఎల్రమణ ఉండు, ఎల్రమణను ముందుకు తీసుకోకుండా చంద్రబాబు నాయుడు వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది, పక్క రాష్ట్రం సీఎం ఇక్కడికి వచ్చి జూజం చేయాల్సిన అవసరం ఉంది అనే ఒక అపవాదం కూడా కేసీఆర్కి వచ్చినటువంటి బాధ అనేది ప్రజలకు వచ్చినటువంటి బాధ. అంటే అక్కడ వినబడుతుంది. ఇప్పుడు అదే అండి, టీడీపీ ఆయన క్యాడర్ ఉంది ఇక్కడ. అట్లా అంటే నేను ఒకటి అడుగుతానండి, ఆయనది కూడా జాతీయ పార్టీ లీడర్ రారా? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు 5 సార్లు వచ్చిపోయారు, దాన్ని ఏమంటారు మీరు? అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి ఆయన మీద వదిలేసి పార్టీ ప్రచారాలు ఆయన మార్కే వదులుతారా? జాతీయ నాయకుడు రారా? చెప్పండి మీ దగ్గర. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమాధానం ఏంటంటే, ఇక మీరు అన్నటువంటి లెక్కల ప్రకారం చూసుకుంటే హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ డెవలప్ చేయకపోవడం వల్లనే తెలంగాణ వచ్చింది. ఎవరు డెవలప్ చేయలేదు హైదరాబాద్? ఎవరు డెవలప్ చేసినా చెప్పండి, వెనుకబడిన ప్రాంతం. మీరు అడిగిన సమాధానం రివర్స్ గా నేను చెప్తాను. చెప్పండి. హైదరాబాద్ డెవలప్డ్ కాబట్టే
ఆంధ్ర ప్రజలు హైదరాబాద్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఒకవేళ ఇక్కడ ఇన్కమ్ సోర్స్ లేదు, ఇక్కడ డెవలప్ లేదు అనుకుంటే వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటారు? ఈరోజు వాళ్ళు ఒక 4 సంవత్సరాల్లోనే ఈరోజు మీరు వైజాగ్ చూడండి, సిటీ ఎట్లా ఉంది, మన హైదరాబాద్ పరిస్థితి ఎట్లా ఉంది ఈరోజు, డెవలప్ అయింది. ఇంతకుముందు నేను ఏ పార్టీలో ఉన్నా, ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి గొప్పలు చెప్పుకోవడం కాదు. ఇంతకుముందు టీడీపీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు హైదరాబాద్ రోడ్డు మీద ఒక గుట్కా ఉమ్మిన పాపానికి కూడా పోయింది లేదు జనాలు. అలా గ్రీన్ క్లీన్ సిటీ ఉండింది అప్పుడు. అలాంటప్పుడు అంత బాగా డెవలప్ చేసినటువంటి ఈ హైదరాబాద్ని ఈరోజు ఈయన 4.5 సంవత్సరాల్లో ఎక్కడ చూసినా గుంతలు గతుకులు, రోడ్లు, డ్రైనేజీలు, నీళ్లు పారుతున్నాయి, డ్రైనేజ్ వాటర్ రోడ్డు మీద పారుతున్నాయి. ఇంతకుముందు చరిత్రలో ఇంత అసహ్యమైన చరిత్ర ఎక్కడైనా ఉందా? మరి అదే ఈరోజు వైజాగ్ వెళ్ళి చూడండి, వాళ్ళకి ఈరోజు క్యాపిటల్ సిటీ నిర్మాణం కూడా జరగలేదు. కానీ ఈరోజు వైజాగ్ డెవలప్మెంట్ చూడండి, విజయవాడ చూడండి, అమరావతి చూడండి, డెవలప్ చేసుకున్నారు. కాన్సెప్ట్ అనేది డెవలప్మెంట్ మీద పెడితే డెవలప్మెంట్ అవుతుంది. ఎంతసేపు నేను ప్రతిపక్షాన్ని ఓడించాలి, ప్రతిపక్షం మీద ఏ విధంగా జిమ్మిక్కులు చేయాలి, వాళ్ళకున్న ఓట్ బ్యాంక్ని ఎట్లా లాక్కాలి, ఎట్లా శాటిలైట్ త్రూ నేను ఈ విధంగా చెయ్యాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు ఎక్కడేసిన బొంత అక్కడే ఉంటుంది తప్పించి దాన్ని డెవలప్మెంట్ అన్నారండి. అయితే మీరు చెప్పిన ప్రకారం చూసినట్టయితే డ్రైనేజ్ మొత్తం పొంగుతుందని మీరు చూడండి. నేను అవసరం లేదు, మీకు ఛానల్ అంటుంది, మీకు ఛానల్ ఉంది. ఓకే మేడం, ఈ విషయం వాళ్ళు కూడా చాలాసార్లు చెప్పారు. హైదరాబాదులో ఎప్పుడో పురాణ వేసినటువంటి, అదే ఎప్పుడో తొలినాళ్ళలో నగరం ముస్తాబవుతున్న రోజులలో వేసినటువంటి పైపులు ఈరోజు జనాలు భారీ, ఒకప్పుడు 1 కోటి ఉంటే ఇప్పుడు 2 కోట్లకు పైన 4 సంవత్సరాలనే 2 కోట్లు ఇప్పుడు జనాలు పెరిగిపోవడం. నేను అడిగేదానికి ఆన్సర్ కావాలా మీ దగ్గర? అప్పుడు ఎన్ని కోట్ల మంది ఉండేవాళ్ళు 2 ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు? అప్పుడు ఇంకా ఆంధ్ర వాళ్ళు కూడా, ప్రజలు కూడా హైదరాబాద్లో చాలా మంది ఉండే కదా, యాజ్ ఎ బిజినెస్, యాజ్ ఎ ఎంప్లాయ్మెంట్, యాజ్ ఎ ఇంకోటో రియల్టర్స్, ఎవరో ఒకళ్ళు చాలా మంది ఉండేవారు. ఇప్పటికీ ఇక్కడ జనాభా సంఖ్య ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయారు కదా. మరి ఇప్పటికీ పెరిగింది అని అనుకుంటే మన బుద్ధి తక్కువతనం అనాలా, లేకపోతే ప్రజలు వింటున్నారు కాబట్టి వాళ్ళ చెవులో బిడిలు పెట్టడం అనాలా? ఇక్కడి నుంచి చాలామంది ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోయారు. అట్లాంటప్పుడు ఇది పొల్యూషన్ సిటీగా ఎందుకు మారింది? ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ ఎందుకు పాడైపోయింది? ఆ రోజు 7 కోట్ల మంది ఆంధ్రులు కలిసికట్టుగా రాజధాని హైదరాబాద్ ఉన్నప్పుడు ఎంతోమంది వ్యాపార పరంగా రోజు హైదరాబాద్కి ఫ్లోటింగ్ పబ్లిక్ వచ్చే హైదరాబాద్ని ఈరోజు మీరు పెరిగింది అంటే 4 సంవత్సరాల్లో 2 కోట్ల మంది పెరిగారా, లేకపోతే 4 కోట్ల మంది ఒక్కసారిగా వచ్చి పడ్డారు? ఏ విధంగా అంటారండి మీరు? నేను దీనికి ఏ విధంగా వ్యవస్థ అనేది వ్యవస్థ కాదు, మనం నిజాలు మాట్లాడుకోవాలి. వ్యవస్థ కాదు, నిజాలే మాట్లాడుకోవాలి. ఇప్పుడు తగ్గినటువంటి జనాభా ఉంది, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా రాజధానికి ప్రతి పనికి రాజధానికి రావాలి. ఒక కోర్టు వ్యవహారం చూసుకున్నా రావాలి, ఒక అసెంబ్లీ వ్యవహారం చూసుకున్నారా, ఒక సెక్రటేరియట్ వ్యవహారం చూసుకున్నా రావాలి, ఒక మంత్రితో కలవాలన్నా రావాలి, వ్యాపార పరంగా రావాలి, ఒక ఖరీదులు ఉన్నా రావాలి. దేనికైనా హైదరాబాద్ రావాలి. కొన్ని లక్షల మంది హైదరాబాద్లో ఫ్లోటింగ్ ఉండేది అప్పుడు. మిగతా ఆ 13 జిల్లాలు, ఈ 11 జిల్లాలు మొత్తం ఉండేది. అలాంటప్పుడు అప్పుడు ఎక్కువ జనాభా ఉండేది, ఇప్పుడు ఎక్కువ జనాభా ఉండేది. ఎవరికండి ఈ మాటలు అడిగేది, మేము సమాధానాలు చెప్పేది? ఇది కాదు. మనం డెవలప్ అంటే ఇంకా కాస్త సిటీని ఎస్టాబ్లిష్ చేసుకొని ఇంకా ఇక్కడ ఉన్నటువంటి కష్టాలని నష్టాలని మనం ఎస్టాబ్లిష్ చేసి పెద్దగా చేసింటే కనుక దాన్ని మనం డెవలప్ చేసినా కూడా డ్రైనేజ్ పైప్ లైన్ పగిలిపోయింది అనడానికి 4 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ పైప్ లైన్ పగిలిపోయినా ఇప్పటి వరకు మీరు ఊర్లలో చూడండి. నాదే తాండూరు, నేను వెళ్తాను, ఇంతకుముందు 2 గంటలు వెళ్ళేదాన్ని, ఇప్పుడు 4 గంటలు పడుతుంది. ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఒక కార్ పాడైపోతుంది నాకు. ఎందుకు ఈ అవస్థ మాకు? 4 సంవత్సరాల్లో మీరు రోడ్లేసి గతుకులు తీర్చినటువంటి వ్యవస్థ ఎందుకు మీకు? ఈరోజు మేము ఓడిపోయామనే బాధలో కాదు, నిజాయితీలుగా ఆ రోజు ఇదే మాట్లాడాం, ఈ రోజు కూడా ఇదే మాట్లాడాం. ఇప్పుడు 4 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి తప్పులు తెలుసుకొని ముందర మీరు మంచి చేయాలని కోరుకుంటున్నాం. కానీ మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల సంక్షేమం కోరుకునే వాళ్ళం కాబట్టి ఇలాంటి తప్పులు ఏవైతే చేశారో ప్రతిపక్షం మిమ్మల్ని ఎదిరించకుండా ఉండాలంటే మీరు డెఫినెట్గా ప్రజల సంక్షేమాన్ని కోరుకునేవాళ్ళు. ఈ మాటలను మొత్తం ప్రజల్లోకి కూడా తీసుకెళ్ళలేదు. ఒకవేళ తీసుకెళ్ళినట్టయితే నిజంగా మరి గెలిచేవాళ్ళు కదా. మీరు ఎన్నిసార్లు అడిగినా మళ్ళీ ఫస్ట్ నుంచి మీరు నాకు ఇంతకుముందు తీసుకున్న ఇంటర్వ్యూ ఫస్ట్లో చెప్పింది మళ్ళీ లాస్ట్కి చెప్పాలి. మీ ఇంటర్వ్యూ లాంగ్ లెందే అయిపోతుంది. మళ్ళీ నేను చెప్పాను మ్యానిపులేట్ అండి, ఇది ఆల్రెడీ శాటిలైట్ త్రూ ఈవీఎం మిషన్లు మ్యానిపులేట్. మేము ఎంత అడిగినా కూడా వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? మేము అడిగినప్పుడు ఎందుకు మీరు వీవీప్యాట్స్ చూపించింటే అయిపోతుండే కదా. ఇది మీరు నీతి నిజాయితీ మనుషులైతే ఈరోజు ప్రజల్లో చెప్పుకునేవాళ్ళు కదా, మేము చూపించాము, వీళ్ళు ఓడిపోయామనే తప్పు చేశారు కదా, ఓడిపోయిన దానికి మా మీద రుద్దుతున్నారు అనేది మీకు మీద ఒక మచ్చ ఉండకపోయేది కదా.
ఈరోజు ప్రమాణ స్వీకారాలే చేసుకున్నారు, ఇంతవరకు మాకు మీరు చూపించట్లేదు. ఎందుకు మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న వేశారు, ప్రతి ఒక్కళ్ళు వచ్చి అడుగుతారంటే అనుమానం ఉన్న ప్రతి వ్యక్తి అడిగే అధికారం మనకు హక్కు, నైతిక హక్కు, విలువలు ఉన్నాయి మనకి. మరి ఎక్కడైతే మేము అనుమానం ఉందో మా నాయకులందరూ ఓడిపోవడానికి కారణం ఏంది? మీరు ముందుగా మీరు 90 సీట్లు వస్తాయి, 90 నుంచి 100 సీట్లు వస్తాయి అనడానికి మీకేమన్నా దూరదృష్టి ఉందా? లేదు అంటే మీకేమన్నా జ్ఞానం ఎక్కువ ఉందా? లేదంటే మీరు సైంటిస్టులా? ఇంకేమన్నా మేము ఎవరు ఓడిపోతామనేది ముందు మీరు లిస్ట్ ప్రిపేర్ ఎట్లా చేసుకున్నారు? మీరు ఓడిపోతామన్న లిస్టులో ఒక్కరు కూడా గెలవలేదు. దానికి ఎందుకు? ఈరోజు ఎవరైతే గెలిచినారో వాళ్ళు మీకు ప్రతిపక్షంలో కూర్చొని మాట్లాడకుండా కొత్త వాళ్ళు అసెంబ్లీలో కూర్చొని ఏమి మాట్లాడొద్దు అనుకునే వాళ్ళనే మీరు వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని ఓడగొట్టారు. దీనికి ఏమంటామండి? దీనికి మళ్ళీ అడిగిన సమాధానం ఒకటే ఉంటుంది. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, మీరు గెలిచారు. ఏ విధంగా గెలిచారు అనేది అనవసరం, పక్కన పెడితే గెలిచారు. వచ్చే ఈ 5 ఏళ్లలో మీరు పరిపాలన బాగా చేసి ప్రజలకున్న కష్టాలు, అవసరాలని తీర్చండి. అది మాత్రం ఒకటి చెప్పగలుగుతాను నేను. ఎప్పటికప్పుడు మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని మేము మాత్రం తప్పకుండా ప్రజల దృష్టికి, నాయకుల దృష్టికి, మేము అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రజల సంక్షేమాన్ని కోరుకునే వాళ్ళం తీసుకొస్తాం. అది మాత్రం గ్యారంటీ ఇవ్వదు. మొత్తం మీద మీరు అనుకున్నట్టుగానే పైలట్ రోహిత్ రెడ్డి గారిని గెలిపించారు. సంతోషంగా ఉంది. కానీ ఏమంటే మా దురదృష్టం ఏంటంటే గట్టిగా ఫైట్ చేసి నిధులని తీసుకొచ్చి ఈరోజు ఇందాకనే చెప్పాను, తాండూరు దురదృష్టం ఏంటంటే అన్నిటికన్నా పొల్యూషన్ ఇండియాలో నంబర్ 1 పొల్యూషన్ తాండూరు, పొల్యూషన్ కాన్స్టిట్యున్సీ తాండూరు పట్టడం. సో దాన్ని అరికట్టాలంటే మేము అధికారంలోకి వస్తామంటే మేము బైపాస్ రోడ్ ఇస్తాము అని అన్నాం. భగవంతుడి దయ వల్ల అధికారంలో ఉన్నా లేకున్నా మీరున్నటువంటి ఈ అధికారాన్ని దయచేసి తాండూరుకి పొల్యూషన్ నుంచి కాపాడాలని కోరుతున్నాను నేను. ఎవరున్నా ప్రజలు ఉన్నారు అక్కడ, మానవత్వం ఉంది అక్కడ, మానవులు నివసిస్తున్నటువంటి ప్లేస్. ఆ పొల్యూషన్ని కాపాడాలి అని అంటే తప్పకుండా నిధులు కేటాయించి తాండూరుకి, ఎందుకంటే మంత్రి మహేందర్ రెడ్డి ఉండి కూడా సంక్షేమాల్ని ఎన్నో చేయాల్సినటువంటి మంత్రి ఉండి, మేము ఆయన 20 సంవత్సరాల నుంచి ఉండి కూడా తాండూరు ప్రజలకు ఏం చేయలేకపోయాడు. ఈరోజు తాండూరు ప్రజలు ఆయన్ని దూరంగా పెట్టడానికి కారణం ఆయన ఎలాంటి డెవలప్మెంట్ తాండూరు ప్రజలకు చేయలేదు కాబట్టి ఈరోజు దూరంగా పెట్టారు. ఆ దుస్థితి మళ్ళీ తాండూరుకి రాకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం తాండూరుకి ప్రత్యేక నిధుల్ని కేటాయించి, ఇంతకుముందు కందుల నిధులు ఇస్తానన్నారు, కందుల బడ్జెట్ తెస్తానన్నారు. ఆ బడ్జెట్ పాపం 4.5 సంవత్సరాలు గడిచిపోయింది కానీ మహేందర్ రెడ్డి గారు తేలేకపోయారు. ఏవైతే మీరు ప్రామిస్ చేశారో ఇంతకుముందు ప్రజలకు ఇస్తానన్నటువంటి వాగ్దానాలు, అక్కడ నాయకుడు ఎవరు అన్నది కాదు, మనకేసినటువంటి ఓట్లలో టీఆర్ఎస్ కూడా ఓట్లు పడినటువంటి ఉన్నాయి. కాబట్టి ప్రజల సంక్షేమాన్ని మీరు కోరుకున్నట్లయితే అక్కడ పొల్యూషన్ని కాపాడండి, మీరు రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వండి, కందుల బడ్జెట్ తెస్తామన్నారు, ఆ బడ్జెట్ ఇవ్వండి, బైపాస్ రోడ్లు ఇవ్వండి. ఇవన్నీ సంక్షేమాన్ని కోరుకునే ప్రజల తరఫు నుంచి నేను కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకురాలుగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో మేము ఫైట్ చేసైనా సరే ఈ నిధులు మేము తెప్పించుకుంటాము తాండూరుకి. రోహిత్ రెడ్డి గారు కూడా డైనమిక్ యంగ్ లీడర్ కాబట్టి ఆయనకంటూ ఒక విజన్ ఉంది. తప్పకుండా తాండూరు డెవలప్మెంట్ చేయాలి అనేది ఆయన ఆకాంక్షతో వచ్చినవాడు, డబ్బుల కోసం రాలేదు. అబ్బాయి కేవలం తాండూరు ప్రజలకు సేవలు చేయాలి అనే ఒకే ఒక దృష్టితో వచ్చాడు. కాబట్టి ఆ అబ్బాయి కూడా ప్రజల సమస్యల్ని తీరుస్తాడు. మేము కూడా దగ్గరుండి సమస్యల్ని ఏవైతే ఉన్నాయో అవి తీర్చడానికి మేమందరం దగ్గరుండి ఆయనకి సహకరిస్తామనేది ఖచ్చితంగా వల్లగుద్ది చెప్పగలుగుతున్నాను నేను. ఇప్పుడు ప్రతిపక్ష నేత ఎవరు వచ్చే అవకాశం ఉంది మీరు గెలిచిన వాళ్ళు? మా నాయకులు అండి, అంటే నిన్న కాదు మొన్ననే జరిగింది ఇది. దాని మీద ఏ విధంగా అయితే మేము వైఫల్యం జరిగిందో మాకు దాన్ని ఎండగట్టడానికి రేపు ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే కరెక్ట్గా ఉంటాడు అనే దాని మీద అధిష్టానం నిర్ణయిస్తుంది. ఎందుకంటే అక్కడ కూడా ఎలక్షన్స్ అయ్యాయి మనకు 4 రాష్ట్రాల్లో. దాంట్లో కూడా ఈరోజు బిజీగా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు అధిష్టానం బిజీగా ఉన్నారు కాబట్టి అది కూడా ప్రాధాన్యమైనటువంటి స్థానాలు కాబట్టి అవన్నీ అయిపోయాక అధిష్టానం నిర్ణయిస్తుంది. తప్పకుండా ఇప్పుడైతే ఏవైతే పొరపాట్లు ఈ విధంగా ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్ జరగడం కానివ్వండి, ప్రజల్లో వీళ్ళు చేసినటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో ప్రజలకు మేము ఇంకా గట్టిగా తీసుకెళ్ళి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో గట్టిగా తీసుకెళ్ళి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏవైతే ఉంటాయో అవన్నీ గట్టిగా ప్రజా సమస్యల్ని మేము వ్యతిరేకించి ఆ సమస్యలకు పరిష్కారం చేయడానికి గట్టిగా కృషి చేసి ప్రజల్లో మేము నాయకులు మీరు ఎవరొచ్చినా ఓట్లు పడతాయి అనే నాయకత్వం తెప్పించుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తాం అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే 2023 ఎలక్షన్లలో మేము గెలుపొంది రాష్ట్రాన్ని మంచి స్థాయికి తీసుకెళ్తాం అనేది
గ్యారెంటీ ఉంది. ఆ విధంగానే వెళ్తాం అనేది మీకు ఖచ్చితంగా చెప్తున్నాను నేను. అయితే మీ నమ్మకం ప్రకారం ఈవీఎం ఈసారి కూడా సెట్ చేయలేదు అన్నారు. మరి రాబోయే రోజులలో కూడా అలా జరిగితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రతిపక్షంలో ఉండాలి? అంటే ఇంతకుముందు 2014లో ఎలక్షన్స్ ముందు కేసీఆర్ గారే, మీరు ఒక TV9 వాయిస్లో వినొచ్చు, కేసీఆర్ గారిది ట్యాంపరింగ్ జరగవచ్చు అన్నారు. జరుగుతుంది, మనం అంతరిక్షంలోకి వెళ్ళిన వాళ్ళం ఉన్నాము, అంతరిక్షంలో వెళ్ళి మనం ఎన్నో పనులు చేసినట్లు అంటాము, మనకి ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి ఈ మిషన్ని ట్యాంపరింగ్ చేయడం ఎంతసేపు అని మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఉన్నాయి. ఇది ఆ సందర్భంగా ఒక వర్డ్ చెప్పాను నేను. కాబట్టి మేము గత 2 సంవత్సరాలుగా మేము అడిగాము, మాకు మాన్యువల్ ఓటింగ్ కావాలి, మాన్యువల్ ఓటింగ్ త్రూ వెళ్దాము అని అన్నాము. కానీ మేము అడిగిన ఆశ కోరిక నెరవేరితే 2023లో మాన్యువల్ ఓటింగ్కి వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ కూడా అవకతవకలు జరగదా అని మీరు అనొచ్చు, కానీ ఎంత జరిగినా ఇంత పెద్ద ఎత్తున జరగకపోవచ్చు. ఈరోజు చూడండి, ఒక్కో చోట మనకు మహబూబ్ నగర్లో 1,77,000 ఓటింగ్ ఉంటే కౌంటింగ్ వచ్చే వరకు 1,90,000 చిల్లర పడినాయి. అంటే 20,000 అయితే మ్యానిపులేట్ చేయలేం కదా ఈ మాన్యువల్ ఓటింగ్. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలోనే వస్తున్న ప్రచారమే తప్పించి పేపర్లో కానీ అక్కడ కానీ టీవీలలో కూడా అంటే నిజమైన నిర్ధారణ లేదని చెప్తారు కదా. నిన్నటి వరకు మీడియా ఆయన చేతుల్లోనే ఉందండి, ఇక నుంచి కూడా ఆయన చేతుల్లోనే ఉంటుంది. మళ్ళీ ఆయన ఇట్లాంటివన్నీ లీకేజీలు కానిస్తాడా? ఇంత పెద్ద ఎత్తున కరప్షన్ చేసిన వాళ్ళు, ఇవన్నీ మీడియాని చేతిలో పెట్టుకున్న వ్యక్తి మీడియా త్రూ బయటికి రాణిస్తారా? అణిచివేతకు నంబర్ 1 అంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వమే. మీరందరూ భయపడి దీన్ని రివీల్ చేయట్లేదు. ఇప్పుడు ఆయన్నే చెప్పినటువంటి TV9 నేను మీకు చెప్పాను, మనం దీన్ని చేయలేము అన్నటువంటి కేసీఆర్ మాటల్లోనే విన్నాం. ఆయన చెయ్యలేడు అనే దాని, ఇప్పుడు మీరు అడిగారు కదా, మీరు ఇంకోటి అడుగుతానండి, చెయ్యలేదు అనే దానికి కూడా మీ దగ్గర ఏమైనా గ్యారంటీ ఉందా? చేయలేదు అనడానికి గ్యారెంటీ. మీరు అదే మాట మాట్లాడితే ఇదే కాంగ్రెస్ పార్టీ మీరే చెప్పారు, ఏటీఎంలు తీసుకొచ్చింది మేమే, కంప్యూటర్ తీసుకొచ్చింది మేమే. మరి అలా నేను చెప్పానండి, సెల్ ఫోన్ డెవలప్మెంట్ జరిగింది అన్న మేమే. ఏదైనా ఒక ఆధునిక కొత్త సదుపాయాలు ఎందుకోసం చేస్తారండి? బాగు కోసం చేస్తారు. ఏ పని చేసినా మంచి చెడు ఉంటుంది. గాంధీ మహాత్ముడు దేశానికి స్వతంత్రం తెచ్చిన, ఆయన చంపడానికి కారకుడైన గాడ్సేని కూడా మనం గుర్తు చేసుకుంటాం. అంటే ఏ పని అయినా సరే, ఏది మంచి జరిగినా దాని వెనకాల ఒక చెడు అనేది తప్పకుండా ఉంటుంది. ఈరోజు రోగాలకి డాక్టర్ పుడితే దాని వెనకాల రోగాలు కూడా అన్ని పుడతాయి. నివారణ కూడా చేయొచ్చు కదా, నివారణ చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ మాకు అధికారం మా చేతిలో లేదు కదండి. ఎంతసేపు మీరు మొన్న కూడా మున్సిపల్ ఎన్నికలు కూడా 99 వచ్చినప్పుడు మేమేమనుకున్నామంటే అది ప్రాంతీయ ఎలక్షన్స్ కాబట్టి ఆ తప్పిదం జరుగుంటుంది. ఇప్పుడు మేము ఈసీకి ఇంతగా రిక్వెస్ట్ పెట్టుకున్నాము, మాన్యువల్ ఓటింగ్ కావాలి అంటే వాళ్ళు వినలేదు. ఈసీ కూడా మీరు చెప్పింది వినాలా అన్నారు. మాకు మొన్న కోర్టుకు వెళ్ళాం, మేము వీవీప్యాట్స్ మేము చెక్ చేయాలనుకుంటున్నాం అంటే మీరు చెప్పింది మేము చూపించిందే వినాలి అన్నారు. ఓట్ ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఈరోజు గల్లంతైన ఓట్ల గురించి ఈసీ ముందుకు వచ్చి ఆయన ఒక్క క్షమాపణతో జరిగిపోయేదండి ఈ పని. ఒకవేళ నిజంగానే తొందరపడాల్సిన అవసరం ఏముండే? మీరు నిజంగానే ప్రజాక్షేత్రంలో గట్టిగా మీరు ప్రజలకు చేసినటువంటి మంచి పనులే అయ్యి ఉంటే కనుక ఈరోజు మీరు ఇంత తొందరపడి 9 నెలల ముందు ఎలక్షన్లకు వెళ్ళాల్సినంత అవసరం ఏముంటుండే? జనవరి తర్వాత కొత్త లిస్ట్ వస్తుంది, అవి కూడా కలుపుకొని ఎలక్షన్లకు వెళ్ళింటే కనుక ఈరోజు ఏవైతే మనం కోల్పోయామో ఓట్లు అవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యేది, ప్రజలకు అవకాశం దొరికేది. 2-3 నెలల్లో ఎలక్షన్ మీరు డిక్లేర్ చేశారు. ఎంత టైం ఉందండి? 1 నెలలో ఎలక్షన్స్ పెట్టారు. 1 నెలలో ఎంతమంది ఓటు పోయిందని చెక్ చేసుకుని ఇప్పుడు మారుమూల ప్రాంతాలలో ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుందా? వాళ్ళకి తెలుస్తుందా? తెలిసి వాళ్ళు తెలుసుకుందామనే లోపల బూత్కి వెళ్లే లోపల వాళ్ళ ఓటు లేదు. 2 నెలల్లో ఇచ్చారు. అప్పుడు మాకు నేను చెప్తున్నాను, నా కొడుకుది నా కోడలిది ఓటు పోయింది. నేనేమనాలి చెప్పండి? మేము చూస్తే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయినాయని చెప్తారా? అంటే నేనేం చెప్పాలి దానికి? మీరు ప్రజల్లో చూడలేదా అండి? కాంగ్రెస్ పార్టీలో పోయినాయంటారా? అంటే మీరు ఎలా అడగాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ నాయకుల్లాగా అడగాలనుకుంటున్నారా, జనాల నాయకుల్లాగా అడగాలనుకుంటున్నారా? మీరు చెప్పండి. ఈ రోజు 20 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. దానికి ఒక కాంగ్రెస్ వాడు ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు. అందులో మెజార్టీగా కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, అందులో మెజార్టీగా టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఓట్ని పొడికొట్టుకునే అంత
మానవ తప్పిదం ఏం చేస్తాం మనము? ఈరోజు ఓట్ల లిస్టులో నుంచి డిలీట్ చేస్తే ఎవరిని డిలీట్ చేస్తారు? చనిపోయిన వాళ్ళని డిలీట్ చేస్తారు. అంటే ఓటు బూత్ దగ్గర వచ్చి ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏం ప్రశ్నించారు? ఈరోజు మా ఓటు ఎందుకు పోయింది? చచ్చిపోతేనే లిస్టులో నుంచి తీశారు అంటే మేము బతుకుండగా మమ్మల్ని చంపేశారా అని అడిగారు. వాళ్ళు ఏం పాపం చేశారు? పేద బెదగా గొప్ప తేడా లేదు. 100% ఫెయిల్యూర్. ఎలక్షన్ కమిషన్ మేము ఫస్ట్ ఏమన్నారు? మేము వెళ్ళే ఆలోచన లేదు. వినండి, తొందర ఎందుకు పడ్డారు? కొత్త లిస్టు అన్ని దీని మీద శశిధర్ రెడ్డి గారు కూడా కోర్టుకు వెళ్ళారు. దాని కోర్టు కేసు కొట్టి పడేసింది. ఎందుకు? నమ్మకం లేదని కాదు, వీళ్ళు ఈసీ మేము అన్ని కరెక్ట్ చేస్తామని సమాధానం ఇచ్చారు వాళ్ళకి, కోర్టుకి. మేము దీని ఏదైతే తప్పు ఉందో దాన్ని అంతా కరెక్ట్ చేస్తామన్నారు. ఎందుకు చేయలేదు? మీరు ప్రజల ముందు ఒక్కరోజు ముందు వచ్చి తప్పైందని ఎందుకు క్షమాపణ చెప్పుకోవాలి? క్షమాపణ వల్ల 20 లక్షల ఓట్లు వాపస్ వస్తాయా? 60 లక్షల ఓట్లు గల్లంత అయ్యాయి, అవన్నీ వస్తాయా? ఏం చేస్తాం ఇప్పుడు? కోర్టుకు వెళ్ళినా కూడా ఇప్పుడు ఏదైతే జరిగిందో ఈ ఓటర్ లిస్టు మళ్ళీ ఇంకో దురదృష్టం ఏంటంటే జనవరి 10వ తారీఖు లోపల మళ్ళీ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి పంచాయతీ ఎలక్షన్ల లోపు కొత్త లిస్ట్ వస్తుందా? చెప్పండి నాకు, వస్తుందా? ఇప్పుడు కూడా మేము అన్యాయం అయిపోతాం కదా. నాట్ ఓన్లీ మేము, ఎవరైనా అన్యాయం కావచ్చు దీని మీద. అంటే మనం తొందరపడాల్సిన అవసరం ఏముండే? ఎలక్షన్కి ఈసీ ఇంత స్పీడ్గా వెళ్ళాల్సిన అవసరం ఏముండే? ఫస్ట్ ఆయన ఎప్పుడైతే డిక్లేర్ చేశాడో నేను నా కమిటీ రద్దు చేస్తున్నాను అని అన్నప్పుడు ఈయన ఈసీకి 3 నెలలు పెట్టే టైం కూడా ఉండే. జనవరి తర్వాత నేను ముందు అంత వెళ్ళము, మినిమం మాకు 90 డేస్ టైం కావాలి అన్నాడు. గబుక్కున 60 రోజులకు ఎందుకు కుదించుకోవాల్సి వచ్చింది? ఎందుకు అంత తొందరపడ్డారు? జనవరి 4వ తారీఖు తర్వాత ఎందుకు ఎలక్షన్లకు డేట్ ఇవ్వలేదు? ఎందుకు తొందరపడ్డారు? అంటే కేసీఆర్ కమ్ముడు పోయిందా ఈసీ? అంటే మీరు చెప్పిన ప్రకారం అయితే ఒకప్పుడు ఎలక్షన్ అంటే ఓటు చేసుకోవాలంటే ఎలక్షన్ ముందుగా చేసుకునే వాళ్ళు ఇప్పుడు ప్రతిరోజు కూడా ఆన్లైన్ లో మీరు చెప్పిన ప్రకారం కంప్యూటర్ నేను చెప్తూనే ఉన్నానండి. ముందు ఆన్లైన్ లో ఉంది, ఆన్లైన్ లో చెక్ చేసుకోకపోతే నేను ఇప్పుడు చూపించారా? నా కొడుకుది కోడల్ది ఆన్లైన్ లో ఉంది. అక్కడికి వెళ్తే ఓట్ లేదు లిస్ట్ లో. ఏం చేయమంటారు దాన్ని? అది ఎందుకు డిలీట్ చేశారు? ఓటు వేయాల్సిన రోజు మీరు ఓటు హక్కుకోవాల్సిన ముందుగా ఆల్రెడీ చెప్తాను తీసి 2 నెలల నుంచి మీ ఓటు చెక్ చేసుకోండి. నేనైతే ఓటు మొన్ననే వారం రోజుల క్రితమే నేను చేసుకున్నాను, నాకు వచ్చింది ఓటు. అంటే మీకు వచ్చిందని అందరిది లేదన్నాడు. అంటే మరి మనం అంటే లేకుండా డైరెక్ట్ ఆడిపోయి డైరెక్ట్ ఆన్లైన్ లో మనం మీరే అడిగారు కదా ఆన్లైన్ లో ఉంటుంది, ఆన్లైన్ లో చూసుకున్నాము ఉంది, అక్కడికి వెళ్తే లేదు. దాన్ని ఏమంటాం? అంటే ఇది ముందుగా చూసుకోలేదు అంటే బూత్కెళ్ళి చూసుకోవాలి. ముందుగా చెక్ చేసి అంటే ఓన్లీ ఆన్లైన్ లో కానొస్తుందా? ఆన్లైన్ లో కనబడుతున్నాయి 1,00,000 ఓట్లు కనబడుతున్నాయి. అక్కడ పోతే 1,00,000 ఓట్లు లేవు. దాన్ని ఏమంటారు మీరు? దానికి ఒక్క ఓటు కూడా గల్లంతు కావద్దు. ఎందుకు కావాలి? ప్రజాస్వామ్యాన్ని ఎందుకు అణిచివేయాలి? ప్రజాస్వామ్యాన్ని ఎందుకు కూని చేయాలి? నేను అడిగేది ఒకటే, 1,00,000 ఓటైనా ఒక్క ఓటైనా ఈక్వల్, ప్రతి మనిషికి నైతిక హక్కు ఉంది. ఎందుకు కోల్పోవాలి? నా ఓటు నేను ఎందుకు కోల్పోవాలి? నా ఇంటి నుంచి 3 ఓట్లు నేను ఎందుకు కోల్పోవాలి? అలా ఎన్ని మంది ప్రజలు కోల్పోయారు? ఎందుకు కోల్పోవాలి మనం ఆ విధంగా? మీరు సమాధానం దీనికి చెప్తే నాకు దగ్గర 1000 సమాధానాలు. ఈ విషయాన్ని మరి ముందుగా చెప్తున్నాం కదండి. ఆన్లైన్లో నేను శశిధర్ రెడ్డి గారు వెళ్ళారా? వెళ్తే కోర్టు కొట్టేసిందా? ఈయన సరిదిద్దుకుంటామన్నారా? ఎలక్షన్ డేట్ పెట్టాక మా మాట విన్నారా వాళ్ళు? 100% 100% ఆయన క్షమాపణ ఒక అధికారంలో ఒక ప్రభుత్వ అధికారి క్షమాపణ చెప్పుకునేంత గత్యంతరం ఎందుకు పట్టింది నీకు? అంతేకాకుండా నువ్వు క్షమాపణ వల్ల 22 లక్షల ఓట్లు తిరిగి వస్తాయా? దానికి సమాధానం ఈ రోజు ఆయన రాజీనామా పరంగా చేస్తాడా? ఇది లేకపోతే వీవీప్యాట్స్ నిన్నటికి నిన్న ఏం జరిగిందో అది చూపిస్తాడా? లేదంటే ఓట్లు నైతికంగా పోయినటువంటి ఓట్లు వాపస్ తెచ్చిస్తాడు? ఈ 3-4 దానికి సమాధానం చెప్తే మేము రేపు పొద్దున ఏం చేయాలనుకుంటున్నామో దీని మీద నేను కూడా సమాధానం చెప్పగలను. వాళ్ళు చెప్పనేయండి ఫస్ట్ సమాధానం. క్షమాపణతో 22 లక్షల ఓట్లు పోయినట్టే మేము ఒప్పుకోవాలన్నా దానికి? రాబోయే రోజుల్లో ఈ ఇష్యూ పైన ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఏం చేస్తామండి? అధికారం మా చేతిలో లేదు. ఇప్పుడు కొట్టేసినట్టు ఆ రోజు కూడా కొట్టేయబడుతుంది. అది ఏమున్నా ఆన్లైన్లో చెక్ చేసుకోమంటున్నారు. ఆన్లైన్ మీద ఉన్న నమ్మకం మనుషుల మీద లేదు. ఏం చేయాలి మేము? ఇప్పుడు కావాలంటే 4 సంవత్సరాలు, ఇప్పుడు దీని తర్వాత ఒక 4 నెలల తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అప్పటి వరకు కూడా ఇవన్నీ మళ్ళీ వస్తాయని గ్యారంటీ ఏంది? అప్పుడు కూడా కోల్పోవాలా? ఒకటే డిమాండ్ చేస్తున్నాను నేను. ఈసీ మీద, ఎలక్షన్ కమిషన్ మీద మీకు నమ్మకం లేదు? నమ్మకం లేదు, గ్యారంటీ లేదు. ఆయనన్నా మార్చాలి, ఎలక్షన్ కమిషన్ లో మార్పులన్నా రావాలి. ఎందుకు ఈరోజు ఆయన ఎందుకు నైతిక బాధ్యత తీసుకోవట్లేదు? దీనికి కారణం నేను అని ఎందుకు ఒప్పుకోవట్లేదు? 22 లక్షల ఓట్లు ఒక్క రాష్ట్రంలో గల్లంత అయితే ఈరోజు మీరు అడిగారు కదా, ఇవే 22 లక్షల ఓట్లు మాకు ఓడిపోవడానికి కారణం కావచ్చు కదా? మరి 4 రాష్ట్రాల్లో మీరు ఎందుకు మాట్లాడట్లేదు? అంటే అక్కడ ఓట్లు కోల్పోయారు ఎవరైనా? మరి నేను ఎంతకంతే చెప్పుకోవాలి. అక్కడ కూడా బీజేపీ మరి కేంద్రంలో అధికారంలో ఉంది. మరి ఓట్లు తొలగించారా? ఈ విధంగా ఇక్కడే జరగాలి. ఈ రాష్ట్రం మనం ఎందుకు కోల్పోవాలి? 100% ఇంత పెద్ద అవినీతి ఎక్కడ జరగలేదు ఇప్పటి వరకు.
మరి 60 ఏళ్ల పరిపాలనలో ఇంత పెద్ద అవినీతి ఎక్కడ జరగలేదు. ఒక్క ఓటు పోయినప్పుడు కోర్టుకు పోయి కేసులు నడిచినటువంటి కాలాలు ఎన్నో రోజులు ఉన్నాయి, ఒక్క ఓటు కోల్పోతే కూడా. అట్లాంటిది ఈరోజు లక్షల ఓట్లు గల్లంతైతే ఏం పట్టించుకోకుండా ఈరోజు నేను ప్రమాణ స్వీకారాలకు వెళ్ళిపోయాను అని మీరు చెప్పుకుంటే మేము దానికి తల వంచుతున్నాం. ఈరోజు తల వంచుకునే పరిస్థితి, ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం మేము తల వంచుకునే పరిస్థితి. ఈరోజు గెలుపు మీదైనా కూడా మేము ఓటమిని అంగీకరించినా కూడా నైతికంగా మేము ఓడిపోలేదు. 22 లక్షల ఓట్లు గల్లంతైనాయి. టోటల్గా 60 లక్షల చిల్లర ఓట్లు, దొంగ ఓట్లు అన్నీ, ఆ ఓట్లు ఈ ఓట్లు అన్నీ కలిపితే మొత్తం సర్వనాశనం చేసింది తెలంగాణని ఈ ఓటు బ్యాంకు. ఓకే మేడం, థ్యాంక్ యూ. మరి మేడం, మీరు మా విత్రే న్యూస్కు మీ యొక్క విశ్లేషణ, అంటే మీ పార్టీ ఏదైతే ఉందో ఓటమి కారణాలైనటువంటి విశేషాలన్నీ తెలియజేస్తాను. ఎక్కడ అడిగినా గట్టిగా సమాధానం చెప్తాం. ఎందుకంటే తప్పులు జరిగిన కాడ తప్పులు అంటాం, ఒప్పులు జరిగిన కాడ ఒప్పులు అంటాం. థ్యాంక్ యూ అండి. చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని, ఈవీఎం అంటే ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని, 22 లక్షల ఓట్లు తొలగించారని, వాటికి క్షమాపణ చెప్తే తగదని, మరి ఏదైతే ఉందో మా గొప్ప నాయకులు, మా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఓడిపోతారని ముందుగతలనే వాళ్ళకి ఏమైనా కాలజ్ఞానం తెలుసా, తెలిసిన విధంగానే ఓడగొట్టారని, మరి ఇదంతా ఏదైనప్పటికీ కూడా గెలిచినప్పటికీ కూడా మేము ఓటమిని అంగీకరిస్తున్నామని, రాబోయే రోజులలో ఖచ్చితంగా కూడా మేము వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుకునే విధంగా మా యొక్క కార్యాచరణ ఉంటుందని కల్వ సుజాత గారు V3 న్యూస్కు తెలియజేశారు. చూస్తూనే ఉండండి. కెమెరామ్యాన్ రాజుతో మీ సురేష్ దండు.